పరలోకంలో నివాసానికి ఆయన ఏం చేస్తాక మనుషులు మంచికి మార్చి నల్లలా తిరిగి వెళ్ళడం కలిగిస్తాడు. ఎక్కడికి వెళ్ళతున్నాడు? పరలోకంలో మనకుండే నివాసానికి రమ్మస్తాను. ఎంత గొప్పగా వస్తుంది కనుక భూలోకంలో ఉండే నివాసాన్ని ఇది శాశ్వత కాలం కాదు. నీకు అదే పెట్టేది. భూలోకంలో ఉండే నివాసమైన శరీరము మంచికి మార్చేస్తాను, నాకు శిథిలం అయిపోతుంది అని పిలుస్తారు. తిరిగి పిలుస్తారు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిజంగా ఉన్నారు. మన మహాంటే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలే 1 రోజు అయితే 100 సంవత్సరాలంటే ఒక గంటకు సమానం. కనుక మన జీవితాన్ని అంతా గుణప్రాయం అని గుర్తుంచుకోవాలి. నాకు 3-4 ఎకరాల్లో ధరలు మంచికి మార్చే దేవుడు మంచిది. 5-6 ఎకరాల్లో కూడా మనం మార్చిస్తాం. 3-4 ఎకరాలు నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిలుపున్నాయి. రాష్ట్రీయంలో ఒక సామ్రాజ్యం ఉన్నాయి. మన 5-6 ఎకరాల్లో వరద వల్ల వాళ్ళని పాల్గొంటాం. ఈ జీవితకాలం యొక్క వరద వచ్చే ప్రభావాన్ని కొట్టు పెట్టకపోతాను. నేను ఎవరేం చెప్తున్నాను, ఎవరేం చెప్తున్నాను, ఒకేం చెప్తున్నానంటే ఎవరు వస్తున్నాను. కానీ ఎట్లయిపోయింది వరద వచ్చి అట్లా అన్నట్టుగా అయిపోయినట్టు ఉంటుంది. వరద చేతులు వాడిని పాల్గొట్టి వేయగా వారు నిద్రించరు, అంటే చనిపోతారు. ఉన్నటువంటి వరద వస్తుంది, నీళ్ళు వదులుతూ ఉంటారు. ఇళ్ళన్నీ కుక్కలని కూర్చొని గ్రామాలు ఊరుకొని పోయినాయి. మనం కూడా కొట్టుకొని పోతాం. ఎట్లాగైనా పొద్దున వారు పచ్చగడ్డలాగా నిర్మిస్తారు. పచ్చగా గదిలిస్తున్న బాగుంటుంది. చివరికాలంలో మనలో పచ్చగా ఉంటారు. ఈ అమ్మాయినా ఈ అబ్బాయినా ఎవరైనా కూడా చెప్తుంటారు. నేను ఒకసారి మాట చెప్తామంటే చిన్నప్పుడు కందికలు కూడా బాగా ఉంటుంది అన్నమాట. నిజమే, చిన్నప్పుడు కందికలు బాగా ఉంటుంది. పెళ్లి దగ్గర బుర్రలో పెరిగి పాడదు. మనం కూడా అనుకున్నాం. దేవుడు మనం శిక్షించిన సమయంలో ఆయన చక్కగా చేశారన్నమాట. పచ్చగా చేశారు. కానీ పెరిగి మనం ఏం చేస్తున్నామో సాయంకాలం వచ్చేప్పటికి వాడబాడుకుంటూ ఉంటాం. మానవుడే తన జీవితాలను వాడుకుంటూ ఉంటాం. అంటే మనం ఏ అంశాన్ని నమ్ముకుంటున్నామో, ఏ రూపురేఖ నమ్ముకుంటున్నామో, ఏ అలంకారాన్ని నమ్ముకున్నామో ఇదంతా ఉపయోగం గురించి వాడుకోతుంది. నేను ఒక బాగుంటుంది అంటూ ఉంటాను. నేను ఎందుకు మారిపోయినా ఏం మారిపోయినా ఊరిపోయినా కళ్ళు కూడా ఎందుకో రూపురేఖలు అందరూ చిన్నప్పుడు బాగుండేవారు, అసలు చిన్నప్పుడు బాగుంటుంది. కానీ ఏమైనా వాడుకోవడం మాత్రమే కాదు, నిద్రిస్తారంటే ఎండిపోతాడు కదా. ఎండిపోతాం అంటే మన జీవితం అక్కడ గుణప్రాయం ఏంది అని చెప్పడం మాట. ఒక వరదొచ్చి కొట్టేటట్టుగా కొట్టేస్తుంది. ఏది ఏం చేస్తున్నాం. ఆ జీవిత యాత్రలో కూడా మనం ఏం చేస్తామంటే క్షీణించి మరణిస్తాం. ఎందుకు? దోషములను బట్టి. మనం ఒకసారి చూస్తే 7వ వచనంలో చూడండి, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. దోషాలు మంచిది. ఇంకొంచెం క్రిందికి వస్తే అందులో 2వ లైన్, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు. ఎందుకు నానోకరి జీవితంలో క్షీణించిపోతాయంటే దోషములు, రహస్య పాపాలు. మనము ఎంత ట్రాన్స్పరెంట్కున్నాం అనుకున్నా మన జీవితంలో భాగం రహస్యంగా ఉన్నాం. అమ్మా నాన్న తెలియకుండా పిల్లలు రహస్యంగా జీవిస్తుంటారు. తెలియని తర్వాత కూడా భారత తెలియకుండా భర్త రహస్యంగా జీవిస్తుంటుంది. కొన్నిసార్లు అలాగే భర్త తెలియకుండా భార్య రహస్యంగా జీవిస్తుంటారు. పిల్లలు తెలియకుండా తల్లి తెలియకుండా పిల్లలు. ఈ రహస్య జీవితంలో ఎందుకు రహస్యం అంటే అవును చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పడం లేదు మనం అంటే ఏదో నన్ను తక్కువ. అది రహస్య పాపం. రహస్య పాపాలను బట్టే మనం క్షీణిస్తాం. అట్లా గట్టిపోతే క్షీణించి ఒకసారి ఏమైనా మరణిస్తాము. కొన్ని మంది 19వ అధ్యాయంలో 28 వచనాల్లో
వివేచించక తెలిసి రాని వారు ఏమంటారు? బలహీనంగా ఉంటారు. తర్వాత రోగస్తూ ఉంటారు. నేను చాలా మంది నిద్రించిన కనుక పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి లేదా రహస్య పాపాలను బట్టి ఈ జీవితకాలంలోనే మనలో క్షీణత కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఒకసారి చూస్తే 7వ వచనం చూడండి. మీ కోపము వల్ల నేను క్షీణిస్తున్నాం. దేవుడు కోపం ఇస్తారు మన మీద. 2వ లైన్లో మీ ఉగ్రతను బట్టి, ఆయన ఉగ్రత మన మీద. 9వ వచనంలో మీ ఉగ్రతను బట్టి, 9వ వచనం 2వ లైన్లో మీ తూర్పుని విడుస్తున్నాం. 11వ వచనం మీ ఆగ్రహబలం, అందులో 2వ లైన్లో మీ క్రోధము. 15వ వచనం నీవు మీరు కోపడుతున్నారు, కీడుకు అప్పగించినారు, సంవత్సరాలకు కీడుకు అప్పగించారు. దేని బట్టి దోషములను బట్టి, రహస్య పాపాలను బట్టి. కనుక ఈ జీవితకాల యాత్రలో కూడా మనకు నమ్మదుందా? క్షీణతే రహస్య పాపాన్ని బట్టి మరణం కూడా మనకు వస్తూ ఉంది అని 7 ఇస్తున్నాను. 9 చదువుతాను. ఈ ఉగ్రతను భరించుకునే మా దినములన్నీ గడుపుతుంది. కనుక మన జీవితకాలం అంతా కూడా ఏముంటుంది? దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. అది అదేశం ఏముంది? ఉగ్రత కూడా ఉంది. నిట్టూర్పులే మన జీవితం. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము గడుపుతుంది. నిట్టూర్పుతో ఇప్పుడు అంటారు మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఒకళ్ళు ఉంటే 80 సంవత్సరాలు. అయినా అవన్నీ కూడా ఆయాసమే, దుఃఖమే, నిట్టూర్పులే అంటున్నారు. కనుక మానవ జీవిత యాత్రలో తాను చేసిన పాపాలను అవిధేయం బట్టి మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతున్నాడు. మరి ఇస్రాయేలు వారు చేసిన యాత్రలో కూడా ఏం జరిగింది? మానవుడు దేవుని ఉగ్రతకు గురైనాడు. ఇంచుమించు అందరూ చనిపోయినా ఇద్దరు తప్ప. మనం కూడా మన రహస్య పాపాలను బట్టి దేవుని ఉగ్రతకు గురి చనిపోతానని దీని భావం. మంచిది. 11 పైన నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయంకరమైపోతున్న నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియదు, ఆయన క్రోధం ఎంతో మనకు తెలియదు అని ఏమంటారు? మాకు జ్ఞాన హృదయం కలగలేము. మనకు చాలా తెలివి ఉందని, నా తెలివిని బట్టి నాకు బీటెక్ సీట్ వచ్చింది, ఎంటెక్ సీట్ వచ్చింది, ఎంటెక్ గాను బీటెక్ గాను ఎంటెక్ గాను అది మనం అనుకుంటున్నాం. కానీ ఏం లేదు, జ్ఞానం ఉందేమో అంటే హెడ్ నాలెడ్జ్ మనకు ఉండేది, కానీ జ్ఞాన హృదయము లేదు. జ్ఞానం లేదు, జ్ఞాన హృదయం లేదు. అంటే దేవుడి చదువు అది జ్ఞాన హృదయాన్ని మనం పొంది ఉండాలి. చదువు లేక సంవత్సరాలు కాదు, ఏం లెక్కిస్తారో దినములు లెక్కించుకోవాలి. దినములు లెక్కించుకోవాలి. మా దినములు లెక్కించుకున్నాను నేర్చుకున్నాం. దినాలు లెక్కించుకుంటే దినములు దేవుని వచ్చే జీవిత యాత్రలు ఏం చేస్తున్నాం? ఒక రోజు అయిపోయిందంటే మన జీవిత యాత్రలు కలిగిపోయింది. కనుక దినములు లెక్కించుకోవడం మనం నేర్చుకోవాలి. 13-15 వస్తాను మనం చూస్తే యెహోవా తెలుగును ఎంతవరకు తెలుగే పొందుము, నీ సేవకులను చూసి సంతాపడము. మనం ఆయన సర్వుడు కుమారుడే లోకవిష్ట పర్లోకంగా ఆయన మనం తిరుగుపరిచిన పనులు కానీ ప్రకటించుకున్నాం. మనకు అర్హత ఉంది. ఆయన లోకములో ఆయన సేవ చేయగలుగుతాడు. ఆయన సేవ చేయాలి. కనుక భూమి ఉన్న కాలం అంతట్లో మనం ఆయన సేవకులను గుర్తించాలి. సేవకుడు అంటే అది చేరుకోవటారా ఆబ్జెక్ట్ చేశారు. నాకన్నా వీళ్ళే మీకు కష్టమైన నష్టమైనా చేసుకోవాలా. నేను ముందు ఉద్యోగం చేసినప్పుడు వీలైతే చేసి రండి అని నేను నష్టాలు చేస్తే మా బాధ్యత రెండేకి జరగదు అన్నారు. వీలైతే జరగదు ఏమంటే చేసి రావాలి అంటే చెప్పాలి. అది ఇద్దరు పనిచేస్తారు. వీలైతే చేసినట్టు శుభ్రం వచ్చి మీరు వాళ్ళు చేసేస్తారు. ఒక పదవి చేస్తున్నాం. పగిలిన కరెంటు కళలు కలిగారా 3 గంటల్లో కన్నీళ్ళు కావాలని అనుకోలేదు. అంతే కనుక మనం కూడా దేవుడి సేవకులనే గుర్తిస్తాం. సేవకులైన మనం ఆయన మాటలు నేర్చుకుంటాం. ఆ మాటలు పదాలు
ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. ఒకవేళ ఉదయకాలకు ప్రార్థన ధ్యానం చేసిన చెప్పుకోవచ్చు కదా. అంటే దేవుని సన్నిధిలో మోదీ ప్రార్థన దైవ మోదీ చేసిన ప్రార్థన ఏమన్నామంటే ఉదయకాలమున నీవు మమ్మను నీ కృపతో తృప్తిపరచాలి. ఇది మార్నింగ్ ప్రేయర్. కొన్ని కీర్తనలు మార్నింగ్ ప్రేయర్ కీర్తనలు ఉంటాయి, ఒకే దాకా ఉన్నాయి. అది మాట పోతే ప్రతిరోజు ఉదయం కావాలి దినాలకి ఎంతైపోయింది మనం 20 తారీఖు 9వ తారీఖు 9 రోజులు అయిపోయి కావాలి. అట్లా పెట్టుకొని ఉదయకాలము నీ కృపచేత మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నేను మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాను. కనుక దేవుడు ఉపయోగం కలిగి పోవాలంటే ఆయన కృపచేత మనము నింపబడాలి. అప్పుడే మనము సంతోషిస్తామంటారు. మేము మమ్మల్ని శ్రమపరిచిన శ్రమలతో ఎన్నో దినాలు శ్రమపడ్డాము. తీరాలు భరించిన ఏళ్ల కొలది ఎన్నో ఏళ్ళు విషయాలకి అనుభవిస్తున్నారు. అయ్యా మమ్మల్ని సంతోషాలు ప్రార్థించాలి. అలా ప్రార్థించిన చివరిలో మంచివారు మీ సేవకులకు నీ కార్యం కనపరుచును, వారి కుమారులకు నీ ప్రభావము దేవుని ప్రభావం మనం చూడాలి. ఆయన మహిమను మనం చూడాలి. ఆచరణ ఉండాలి. ఓకేమన్నాడు నీ ప్రభావం కనపరుస్తామంటే అని అడిగాడు దేవుడు. నువ్వు నన్ను చూడలేదు, అయితే నా వీటికి మాత్రం ఇస్తున్నాను. ఆయన తండ్రి చేయాలంటే దేవుడు దూరం ఉంటే వీటికి మాత్రం మోస హృదయంలో కాదు. ఆయన ప్రభావం నేను కూడా మనం కూడా దేవుని ప్రకాశం ఏంటి, ఆయన ఎవరు ఎలాంటి వారు మీ కొలతో చూడలేదు. అయితే ఆత్మీయత్వాలతో వాక్య ధ్యానంలో కూడా అలా రాసి ఉన్నారు. చూడండిగా మా దేవుడు అనుభవం ప్రసన్నత మా మీద వదులుగా మా చేతి పని మాకు స్థిరపడుతున్నాము, మా చేతి పని స్థిరపడుతున్నాము. కనుక దేవుడు మనకు ఏం పని చేశారో తెలుసుకోవాలి. దేవుడు వాళ్ళు మనం స్థిరపడుతున్నాం. కనుక 90 చేస్తారు, దాదాపు 100 చేస్తారు. ఇంకా మనం సుమారుగా 7-8 భాగాలు చేసుకుని ధ్యానిస్తున్నాం. నేను అవగాహన చెప్పాను, మిగిలిన విషయాన్ని ధ్యానించుకోవచ్చు. దేవుడి చిన్న తరఫున దేవుడి